కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథు గత 6 నెలల క్రితం ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి ఉన్నాడు. అది ఇటీవల కాలంలో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మైనర్ బాలిక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేసినటువంటి పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. ఈరోజు వరకు కూడా బండి సంజయ్ని అరెస్టు చేయడంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదా అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. రోజు రోజుకు మహిళలపైన అత్యాచారాలు, బాలికలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా అధికారంలో ఉన్నటువంటి దుర్మార్గులు ఇలా కేంద్ర మంత్రుల కుమారులే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితులు, దాడులు కొనసాగిస్తూ ఉంటే వాళ్లకు బాధితులకు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళకే అండగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బండి భగీరథని అరెస్టు చేయాలి, బండి భగీరథని వెంటనే జైల్లో పెట్టాలి, నిర్బంధించాలి అని రిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, పెద్దలు వాడికి బెయిల్ ఇవ్వడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా యాంటీస్పెక్టర్స్ బెయిల్కి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బెయిల్ వస్తుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు వెంటనే ఈ బండి భగీరథ అనేటువంటి కామ పిశాచిని వెంటనే మీరు అరెస్టు చేసి జైల్లో పెట్టకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఆందోళనలు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, పీడిఎస్యు కావచ్చు, పీవైఎల్ కావచ్చు, పీఓడబ్ల్యూ కావచ్చు, ఏఐకేఎంఎస్ కావచ్చు, ప్రజా సంఘాలు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకా అనేక ప్రజా సంఘాలను కలుపుకొని ఇలా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులను కూడా వెంటనే హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు బండి భగీరథని అరెస్టు చేయండి, జైల్లో నిర్బంధించండి. లేకపోతే ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖబర్దార్ బండి సంజయ్, మీ అంతు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అసెంబ్లీ ముట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా వెంటనే బండి సంజయ్ అనేటువంటి కేంద్ర సహాయ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అంతు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈరోజు పీడిఎస్యు, పీవైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కొడుకు భగీరథు ఒక మైనర్ బాలికపై ఈవాడికి 6 రోజులు అవుతున్నా కూడా అతన్ని అరెస్టు చేయకుండా అమ్మాయిపై లైంగిక దాడి చేసి ఆ కుటుంబాన్ని ఇబ్బంది చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది. మరోపక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ఈరోజు మహిళలపై అత్యాచారాలు చేస్తున్నా కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. హోంశాఖ మీ చేతుల్లో ఉంది కదయ్యా, మా చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మీరు అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు, మహిళలకు చట్టాలు ఎందుకు తీసుకురావట్లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. దీనికి నిదర్శనమే ఈరోజు బండి సంజయ్ కొడుకుని మీరు స్వయంగా మీరు పక్క నుండి పక్కదారి పట్టించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది. మీకు నిజంగా మహిళలపై, చిన్నారులపై ప్రేమ ఉంటే తక్షణమే బండి సంజయ్ కొడుకు భగీరథుని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. ఈ సందర్భంగా బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో కేంద్ర సహాయ కార్యదర్శి మంత్రిగా కొనసాగుతున్నారో అతను తక్షణమే రాజీనామా చేయాలని పదవికి. నువ్వు తప్పు చేస్తే రాజీనామా చేయి, తప్పు చేయకపోతే నీ కొడుకుని చట్టానికి ఒప్పచెప్పు, చట్టం చూసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే డీజీపీ గారికి, ఆనంద్ కుమార్ గారికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు నిజంగా మహిళల పట్ల, మా పట్ల, ప్రజల పట్ల మీరు పనిచేయదలుచుకుంటే బండి సంజయ్ కొడుకుని తక్షణం అరెస్ట్ చేయండి. లేకపోతే మాత్రం చలో హైదరాబాద్ డీజీపీ ఆఫీసుని ముట్టడిస్తాం, అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి రాష్ట్ర మంత్రివర్గానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ విద్యార్థి సంఘం రేపటి నుంచి కార్యక్రమాలు తీసుకుంటుంది. బండి సంజయ్ కాదు, నిన్న ఢిల్లీలో ఒక మహిళ బస్సు ఎక్కితే 10 మంది ఒక మహిళని, చిన్న పాప ఉంటే తట్టుకోలేక నాకు చిన్న బిడ్డలు ఉన్నారని చెప్పి భర్తని కట్టేసి మహిళని బస్సులో అత్యాచారం చేస్తే మీరు ఏం చేస్తారని చెప్పి నరేంద్ర మోడీని మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీరు ప్రజాపాలన, ఇదేనా మహిళలపై మీరు చూపించే ప్రేమ అని చెప్పి మోడీని కూడా అడుగుతా ఉన్నాం. అయ్యా మోడీ గారు,
ప్రజల్ని కాపాడకపోతే, మహిళలను కాపాడకపోతే మాత్రం మీరు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్లలో నిలబడ కూడా ఓడిద్దానికి మహిళా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు ముందుండి పోరాటాలు చేస్తాయి. మీరు ఎన్ని అక్రమ అరెస్టులు కేసులు పెట్టినా కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం భయపడదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయకపోతే మాత్రం దశల వారి కార్యక్రమం తీసుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు బండి సాయి భగీరథకు సంబంధించిన దిష్టిబొమ్మ కార్యక్రమం ఖమ్మం జిల్లా సెంటర్లో దగ్ధం చేయడం జరిగింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. గత 8 నెలలుగా ఒక అమ్మాయితోటి సామూహిక సంబంధాలు పెట్టుకొని అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పెళ్లి కాడికి వచ్చేవరకు ఆ అమ్మాయిని నిరాకరించి చేసుకోకపోవడం ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా అన్యాయం. చట్టపరంగా వెళ్తే అమ్మాయి మేజర్ కాలేదని కొంతమంది లాయర్లతోటి, కొంతమంది మంత్రులతోటి క్రియేట్ చేసి దాన్ని బలోపేతం చేస్తాను. ఒక అమ్మాయితోటి సంబంధం పెట్టుకోవడం, మైనర్ బాలికతోటి సంబంధం పెట్టుకోవడమే పెద్ద నేరం. అది ఒక మంత్రి, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు, ఆయన తెలుసు చట్టాలు ఎట్లుంటాయి, మహిళలపైన జరుగుతున్న చట్టాలని కేంద్రంలో కుదించుకుంటొచ్చు. రాష్ట్రంలో కూడా ఒక పెద్ద మంత్రి అయి ఉండి కూడా తన కొడుకు ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే 5 రోజుల క్రితం కేసు నమోదు చేస్తే ఇంతవరకు బండి సంజయ్ కొడుకుని వేషధారణలు మార్చుకుంటా, అతన్ని వేరే వేరే ప్రదేశాల్లో ఉంచుకుంటా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో దాచిపెట్టడానికి కారణం ఏంటి? తన కొడుకు నిజంగా ముద్దాయి కాకపోతే ఎంబటే కోర్టుకు హాజరుపరచాలి, స్టేషన్కి తీసుకుపోవాలి. ఆ కండిషన్లో ఆ సెక్షన్ల ప్రకారం కేసు పెట్టి నమోదు చేసి జైలుకి పంపించాల్సిన నిర్భయ చట్టం పెట్టాలా, ఫోక్సో చట్టం పెట్టాలా. అమ్మాయిని ఎందుకు నిరాకరించడానికి కారణమైందని మైనర్ బాలికని అత్యాచారం చేసి అతన్ని దాచిపెట్టడం. ముఖ్యమంత్రి ప్రధానంగా దేశంలో శాంతి భద్రతలు కాపాడే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే ఇలాంటి నాయకుల కొడుకులనే, అంటే ఉన్నోళ్ళకు ఒక న్యాయం లేదు. అదే పేదోళ్ళ అబ్బాయిలను అయితే ఎమ్మటే తీసుకుపోతారు, ఎన్కౌంటర్లు చేసేస్తారు, హత్యలు చేసేస్తారు, చంపేస్తారు. ఒక పేద మహిళకి ఒక ఉన్నత మంత్రి కొడుకు అత్యాచారం చేస్తే ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం, ఇంతవరకు పోక్సో చట్టం పెట్టకపోవడం, నిర్భయ చట్టం రాత్రి బస్సులో ప్రయాణం చేస్తున్న ఢిల్లీలో ఒక మహిళల పైన కూడా ఇద్దరు డ్రైవర్లు కలిసి, డ్రైవర్ ప్లస్ కండక్టర్ కలిసి ఒక అమ్మాయిని అందరు చూస్తుంటానే అత్యాచారం చేసి అమ్మాయిని బలాత్కారం చేసి ఒక 2 గంటల పాటు బస్సులోనే అమ్మాయిని ఇబ్బంది పట్టించుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా చట్టాలను కుదిస్తారు తప్ప మహిళల పక్క అనేక రకాల దాడులు జరుగుతున్న ఈరోజు కాదు, తరతరాలుగా స్త్రీలపైన దొరల పాలన అంతే ఉన్నది, రాజ్యుల పాలన అంతే ఉంది, ఇలా మంత్రుల పాలన అంతే. ఎవరు పరిపాలించినా ఈ దేశంలో మహిళలపై చీతను అగ్ని పరీక్ష చేశారు. ఇలా మహిళలకు మేజరు మైనర్ అనే దాంతో అమ్మాయిలపైన విపరీతమైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పకడ్బందీగా తక్షణమే అరెస్ట్ చేయాలి. 5 రోజులు గ్యాప్యం చేస్తున్న ఆ పోలీసుల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. తీసుకోకపోతే రేపు పోలీసులు గవర్నమెంట్ ఒకటై పేద ప్రజలపైన, మహిళలపైన అనేక రకాల దాడులు జరుగుతున్న ఉన్న వాళ్ళకి చట్టాలు అయిపోయినాయి, డబ్బున్న వాళ్ళకే చుట్టాలు అయిపోయినాయి, పేదవాడికి నిరాకరించే పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళని ఎన్నటే తక్షణమే అరెస్ట్ చేసి సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకు పంపించాలి. అమ్మాయికి తగిన న్యాయం చేయకపోతే మేము ఆందోళన కార్యక్రమం, ప్రజా సంఘాలతోటి ఐక్య కార్యాచరణ కూడా భవిష్యత్తులో చేస్తామని. ఈ రోజు వరకు అరెస్ట్ చేయకపోతే రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు సీరియస్గా ఉంటాయి. బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు ఎక్కడున్నా మీ మహిళలను తలుసుకుంటే నువ్వు ఎక్కడున్నా నిన్ను గుంజుకొని వస్తామనేది విజ్ఞప్తి చేస్తున్నాం.